అది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు క్యాబ్లో ఉన్నామండి. అండ్ ఈరోజే జర్నీ ఉంది, అది కూడా ఫ్లైట్ 11 o'clock. కానీ యాక్చువల్లీ టికెట్స్ బుక్ చేసినప్పుడు ఇచ్చిన టైం అనమాట. అయితే ఆ తర్వాత 1 hour డిలే ఉండింది. అది కూడా తర్వాత మెయిల్ వచ్చింది, నిన్న నైట్ మెయిల్ వచ్చింది అనమాట. సో యాక్చువల్గా నేను 7 o'clockకి బయలుదేరదాం అనుకున్నాను మార్నింగ్. ఎందుకంటే మనము ఇంటర్నేషనల్ డిపార్చర్కి 3 hours ముందు అక్కడ ఉండాలి కాబట్టి నేను 7కి బయలుదేరదాం అనుకున్నాను. బట్ కొంచెం లేట్ ఉంది కాబట్టి, డిలే ఉంది కాబట్టి సో 7:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో 1/2 hour లేట్ అయ్యాము. అండ్ నైట్ అయితే చాలాసేపు అన్నీ సర్దుకుంటూ ఏం మర్చిపోలేదు కదా అని చెక్ చేసుకుంటూ రీచెక్ చేసుకుంటూ అలాగా టైం అంతా అయిపోయిందండి. 1 o'clockకి పడుకున్నాను. అండ్ మార్నింగ్ 5కి లేచాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు పాఠ్యమే కాబట్టి పాఠ్యం స్నానం కూడా చేయడానికి అదృష్టం కలిసి వచ్చింది. నార్మల్గా అయితే బద్దకిస్తాను కదా. సో ఈరోజు ప్రయాణం ఉంది అని చెప్పేసి కొంచెం పొద్దున్నే లేవాల్సి వచ్చింది కాబట్టి ఎలాగో ఎర్లీగా లేచాము అని చెప్పేసి తలస్నానం కూడా చేయడం జరిగిందండి. సో హ్యాపీ. అండ్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతున్నాము ఆల్మోస్ట్. సో డాక్యుమెంట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకున్నామని అనుకుంటున్నాను. ఏమీ ప్రాబ్లమ్స్ జరగకూడదు, దేవుడా సాఫీగా జరగాలి, ప్రయాణం ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ నేను ఎయిర్పోర్ట్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడటం చూస్తూ ఉంటాను అనమాట. సో ఏదో ఒకటి మిస్ అవ్వడము, డాక్యుమెంట్స్ మర్చిపోవడం, లేదా ఫిజికల్ కాపీస్ మర్చిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఫైనల్గా అయితే అవన్నీ జరగకూడదు అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకున్నాము. ఎందుకంటే అమ్మో ఫస్ట్ టైం వస్తుంది కదా. సో కాబట్టి తన వీసా కానీ ఇంకా వేరే ఏమి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కోవిడ్కి సంబంధించి తనకి వ్యాక్సినేషన్ అవ్వలేదు, ఎందుకంటే అండర్ 18 ఉంది కాబట్టి. సో అది ఒకటి నాకు కొంచెం డౌట్ ఉంది అనమాట. నాకు వెంకట్కి కూడా అదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళు వ్యాక్సినేషన్ అవ్వలేదు అని ఆపేస్తారా ఏంటి అనేది మాకు కొంచెం అనుమానంగా ఉండింది అనమాట. సో అదొకటే టెన్షన్ ఉంది. సో మిగిలినవన్నీ కూడా మాకు తెలిసినంత వరకు ప్రాపర్గానే అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నాను. సో చూద్దాము ఈ జర్నీ ఎలా జరగబోతుంది ఏంటి అనేది. ఇప్పుడైతే సో ఇంటర్నేషనల్ డిపార్చర్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి, వచ్చేసాము. సో అమ్మని మా ఫ్యామిలీలో జాయిన్ చేసుకోవడం కోసం నేను ఒమాన్కి తీసుకువెళ్తున్నానండి. సో ఇది ఫస్ట్ అమ్మకి ఇంటర్నేషనల్ జర్నీ అనమాట. ఇప్పటివరకు డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ జర్నీ చేస్తుంది. అండ్ మెయిన్ ఏంటి అని అంటే వీసా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా. ఎందుకు అనంటే మెయిన్ ఇప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కానీ అక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము రీచ్ అయ్యామా లేదా అండ్ మా జర్నీ ఎలా సాగింది ఏంటి అన్ని విశేషాలు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటానండి. క్యాబ్ దిగాక లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నామండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మో అవుట్ఫిట్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయితే ఆల్రెడీ నేను మీకు చూపించేసాను. అండ్ అమ్మ కూడా మీకు చెప్పింది తను జూడియోలో తీసుకున్న అవుట్ఫిట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, దాని ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేశాను ఆ వీడియోలో జూడియో షాపింగ్ గురించి. అండ్ తను వేసుకున్న శాండిల్స్ వచ్చేసి అమెజాన్లో బుక్ చేసామండి. అది నార్మల్గా అప్పటికప్పుడు తనకేమీ నచ్చకపోతే బయట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది అనమాట. సో అది అమ్మ అవుట్ఫిట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ తన డ్రెస్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాలా 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 బాగా నచ్చిందండి. తనకు కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకోసమని పర్టికులర్గా డ్రెస్ గురించి మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైం 9:15 అయిందండి. సో మేము అక్కడికి వెళ్ళేసరికి కౌంటర్ దగ్గర ఆల్రెడీ ఎయిర్ ఇండియాకి సంబంధించి చాలా పెద్ద క్యూ ఉండిందనమాట. దట్టు యూఏకి ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నట్టున్నాయి ఆ టైంలో. సో ఎక్కువ మంది దోహా, ఖతార్, సో ఈ ఎయిర్లైన్సెసే ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము వెయిట్ చేయకుండా వెళ్ళగానే చెక్ ఇన్ లైన్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం చెక్ ఇన్ కౌంటర్ దగ్గరే మనకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అక్కడ చూపించాల్సి వస్తుంది. సో మేము లైన్లో చాలాసేపు ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కౌంటర్ దగ్గరికి రీచ్ అవుతాము అనగా సో 1 person వచ్చారనమాట మా దగ్గరికి. వచ్చేసి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో కోవిడ్ సంబంధించిన
ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ రిపోర్ట్ గురించి అడిగారనమాట. సో ఆల్రెడీ మేము తీసుకున్నాము. నిన్న కొంచెం దాని గురించి టెన్షన్ అయిందనమాట. సో ఒరిజినల్స్ ఇవ్వకుండా వాళ్ళు ల్యాబ్ క్లోజ్ చేశారు. ఎందుకంటే దివాళీ కాబట్టి, నార్మల్గా అయితే ఓపెన్ ఉంటుంది, బట్ దివాళీ కాబట్టి క్లోజ్ చేశారనమాట. బట్ మనకి ఒరిజినల్ కావాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము మేము. పాపం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వచ్చి ల్యాబ్ ఓపెన్ చేసి మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చారనమాట నైట్. సో అవి పట్టుకొని ఇప్పుడు వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాన్ని స్కాన్ చేశారనమాట. సో రిపోర్ట్ తీసుకున్నప్పుడు కంపల్సరీ క్యూఆర్ కోడ్ ఉన్న రిపోర్టే మనం తీసుకోవాలి. అంటే నార్మల్గా స్టాంప్ వేసి సైన్ చేసింది మాత్రం తీసుకోకూడదు. కంపల్సరీ క్యూఆర్ కోడ్ ట్రావెలింగ్కి, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కానీ ఏ ట్రావెలింగ్ అయినా కానీ సో క్యూఆర్ కోడ్తో ఉన్న రిపోర్టే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది తీసుకున్నాం కదా, అయితే ఆ క్యూఆర్ కోడ్ రీడ్ చేయట్లేదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కానర్తో దాన్ని రీడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అదైతే రీడ్ అవ్వలేదు అనమాట. సో 2-3 టైమ్స్ అతను చేశారు, బట్ అవ్వలేదు. ఇంకా కొంచెం ఆయన మీది అవ్వట్లేదండి, మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పేసి మమ్మల్ని లైన్లోంచి బయటకు వచ్చేసేయమని చెప్పారనమాట. సో అంతసేపు లైన్లో ఉన్న తర్వాత మమ్మల్ని మా ఇద్దరిని అమ్ముని నన్ను బయటికి వచ్చేసేయమన్నారు. సో క్యూలోంచి మేము బయటకు వచ్చేసాం. సో ఆయనకి కాల్ చేసి అడుగుదామని కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు మార్నింగ్ అనమాట. సో అప్పటికి ఇంకా వాళ్ళు ల్యాబ్ ఓపెన్ చేయరు కదా. సో చాలా ప్రాబ్లం అయిందనమాట. ప్రాబ్లం అవ్వడం మీన్స్ టెన్షన్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బాగా టెన్షన్ అయిపోతున్నాం, ఎందుకు రీడ్ చేయట్లేదని. ఫిజికల్ కాపీ ఉన్నా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు బికాస్ సో అది ఏమన్నా ఫేక్ కాపీ అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో తర్వాత నేనేం చేశాను, నేను కూడా ఆ స్కానర్ యాప్ ఉంటుంది కదా మన మొబైల్లో, సో దాంతో నేను రీడ్ చేయడానికి ట్రై చేశాను. అయితే నాకు ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా సైట్ ఓపెన్ అవ్వకుండా డౌన్లోడ్ అవుతుంది. సో అది తీసుకెళ్ళి నేను వేరే ఇంకొక అమ్మాయి ఉంటే అక్కడ సో దీనికి సంబంధించి ఆ అమ్మాయి దగ్గరికి చూపించాను అనమాట తీసుకువెళ్ళి. ఫైనల్లీ ఆ అమ్మాయి మొబైల్లో ఓపెన్ అయిందండి. సో దాంతో అమ్మాయి మన రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద సైన్ చేసేసింది. సో సైన్ చేసేసిన తర్వాత సో అప్పుడు మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో, ఇన్సూరెన్స్ కాపీ అండ్ హెచ్ ముషరఫ్ అని చెప్పేసి ఆ పేపర్ అండ్ వీసా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మాకు బోర్డింగ్ పాస్ ఇచ్చిందండి. సో ఫైనల్లీ అమ్మకి నాకు బోర్డింగ్ పాస్ వచ్చేసింది. సో చెక్ ఇన్ దగ్గరే మనకి చాలా టెన్షన్ ఉంటుందండి, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేసి మనం అక్కడే అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్కి వెళ్తాము. అండ్ సెక్యూరిటీ చెక్లో కూడా మన ఫోటో అయితే తీసుకుంటారు వాళ్ళు, అండ్ మన జర్నీ టైం అవంతా కూడా రిజిస్టర్ చేసుకుంటారనమాట. సో అక్కడ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అనుమానం వచ్చి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం అక్కడ కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న వీసా కాపీస్ ఏమైతే ఉంటాయో సో అవి కూడా అక్కడ చూపించాలి. అది అయిపోయిన తర్వాత అండ్ లగేజ్ అవంతా కూడా క్లియరెన్స్ అయిపోయిన తర్వాత అంటే కస్టమ్ చెకింగ్ అది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గేట్ దగ్గరికి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు అయితే ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్ అంటే ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనేది నేను ఇక్కడ ఒక్కసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది ఎవరైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మిస్ అవ్వకుండా పట్టుకోవాల్సినవన్నీ కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వెరీ ఫస్ట్గా మన దగ్గర అయితే వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అయితే ఉండాలండి. సో మన ఈ ట్రావెలింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే పాస్పోర్ట్ అండ్ వీసా అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రెసిడెంట్ కార్డ్ లాంటివి ఉన్నా ఓకే, లేని పక్షంలో ఫస్ట్ టైం మీరు ట్రావెల్ చేసినట్లయితే వీసా కాపీ అయితే మీ దగ్గర ఉండాలండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అమ్మ కోసము కన్ఫర్మ్ చేసిన వీసా కాపీ అండి. సో ఒరిజినల్ అంతకుముందు మనం సబ్మిట్ చేయాల్సి ఉండే, కానీ ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ ఫోటో కాపీ తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ముందు మనం ఇంపార్టెంట్గా ఒక పని అయితే చేయాలండి. అది ఏంటి అని అంటే ఏ కంట్రీ వీసా అయితే మనం తీసుకుంటున్నామో దాన్ని అక్కడ లోకల్గా ఉన్న ఎయిర్లైన్స్ అంటే ఇప్పుడు మనము ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నాం కదా. సో నేను ఒమాన్ వెళ్తున్నాను, పాపని ఒమాన్ తీసుకెళ్తున్నాను, ఫస్ట్ టైము పాపని ఒమాన్ తీసుకెళ్తున్నాను కాబట్టి సో అక్కడ ఒమాన్లో ఉన్న ఎయిర్ ఇండియా ఆఫీస్కి ఫిజికల్గా అంటే మన వీసా కాపీ ఏదైతే ఉందో సాఫ్ట్ కాపీ దానిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఒకసారి మన వీసాని వెరిఫై చేస్తారనమాట. అంటే ఎవరైనా ఫేక్ వీసాతో కానీ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు కదా, అది ఫేక్ వీసా అని వెనక్కి పంపిస్తారు. సో అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా వాళ్ళే అక్కడ వెరిఫై చేసేస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత మన టికెట్స్ అంటే మన ట్రావెలింగ్ చేసే డేట్స్ టికెట్స్ వాళ్ళకి ఆల్రెడీ మెన్షన్ ఉంటాయి కదా ఎయిర్ ఇండియా ఆఫీస్లో. సో అక్కడ మనకి ఓకే టు బోట్ అని ఇస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కలిపి ఓకే టు బోట్ అంటాము. సో ఇది కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట.
దాంతో పాటు మనము ట్రావెల్ చేయడానికి 72 అవర్స్ ముందుగా మనము కోవిడ్ టెస్ట్ చేయించుకుని దాని రిపోర్ట్ కూడా పట్టుకెళ్ళాలి. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. అలాగే మన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, అంటే అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళకి 2 డోసెస్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్. అంటే దాంట్లో కూడా సో మన ట్రావెల్ చేసే వాళ్ళకి మెయిన్గా ట్రావెల్ కోసం ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దాంట్లో మన పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేస్తారనమాట. సో ఆ సర్టిఫికేట్ కూడా మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ చేసే కంట్రీకి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా మనం కంపల్సరీ తీసుకోవాలండి. ఇది కూడా మ్యాండేటరీ. మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎంతమంది ట్రావెల్ చేస్తే అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒమాన్కి వచ్చేటట్లయితే మీరు హెచ్ ముష్రిఫ్ అనే సైట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్తో సహా. సో ఇది చేయడం వల్ల మీకు ఇమిగ్రేషన్ దగ్గర ప్రాబ్లం ఉండదండి. సో తొందరగా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ హెచ్ ముష్రఫ్ చేయకుండా వచ్చినట్లయితే మీరు మళ్ళీ ఇక్కడ మనీ పే చేసి మళ్ళీ మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అది చేయించుకోవాల్సి వస్తుందన్నమాట. సో వాటి నుంచి అవాయిడ్ చేయడం కోసం మీరు హెచ్ ముష్రఫ్లో ముందుగానే కోవిడ్కి సంబంధించినవన్నీ కూడా దాంట్లో పెట్టినట్లయితే కానీ మీకు ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు సైట్స్లో అప్లోడ్ చేసినప్పటికీ కూడా ఫిజికల్ కాపీస్ మీరు చేత్తో పట్టుకొని రావాల్సి ఉంటుందండి. ఇది మాత్రం మర్చిపోద్దు. మీ దగ్గర అన్ని కాగితాలు సంబంధించిన జిరాక్స్ కాపీస్ అయితే పెట్టుకోవాలి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మస్కట్కి ట్రావెల్ చేస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని వచ్చినట్లయితే మీకు ట్రావెలింగ్లో ఎలాంటి ఇబ్బంది కలగదండి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ 2-2.5 గంటల టైం ఈజీగా ఉంటుంది. సో ఆ టైం అంతా అక్కడే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది అండి. సో ఎక్కువ రష్ అయితే లేదనమాట. సో అంతా ఖాళీగానే ఉంది. అమ్మో నేను కొంచెం అటు ఇటు తిరిగాము, కొంచెం కాఫిటేరియాకి వెళ్ళి కాఫీ తాగాము. అండ్ ఫ్రెండ్స్ కోసం అనేసి ఆల్మండ్ హౌస్లో కొన్ని స్నాక్స్ అండ్ స్వీట్స్ తీసుకున్నాను. అంతేకాకుండా పక్కనే షాపర్ స్టాప్ ఉంది. సో దాంట్లో కూడా వెళ్ళేసి ఒకసారి అన్ని డ్రెస్సెస్, లెగిన్స్, సూట్ కేసెస్, బ్యాగ్స్ ఇవన్నిటిని ఒకసారి ఒక లుక్ వేసేసి వచ్చేసామన్నమాట. నేను ఎయిర్పోర్ట్లో ఏమి కొన్నానండి, అంటే ఏమైనా చాక్లెట్స్, సో బిస్కెట్స్, స్నాక్స్ ఇట్లాంటివి తప్ప. సో ఏమన్నా అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ అట్లాంటివి ఏమి కొన్నాను, ఎందుకంటే నార్మల్గానే ప్రైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బయట కూడా దొరుకుతాయి కాబట్టి సో పర్టికులర్గా అక్కడ షాపింగ్ చేయాలని ఉద్దేశం. అంటే మరీ అవసరమైతే తప్ప సో అక్కడ జనరల్గా ఎవరు షాప్ చెయ్యరు. అంటే ఎవరైనా విదేశీయులు ఎవరైనా ఫారినర్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఏమైనా తీసుకుంటారు కాబట్టి చిన్న చిన్న స్టాల్స్ అయితే అక్కడ ఉంటాయండి. ఇక అమ్మో నేను కొంచెం సేపు అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేశాను. While at airport premises will be fine as small and can also be asked to leave the airport premises. And ఇంట్లో వాళ్ళకి ఎవరైతే హడావిడిగా మార్నింగ్ ఫోన్ చేయలేకపోయామో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి వెళ్తున్నాము అని చెప్పేసి బాయ్ చెప్పేసాం అనమాట. సో అమ్మో అయితే చాలాసేపు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నిజం చెప్పాలి మార్నింగ్ నుంచి వాళ్ళు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడున్నావో, వెళ్ళావా, రెడీ అయ్యావా అని చెప్పేసి. సో అదొక ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ కదా పిల్లలకి. అండ్ ఇప్పుడైతే మేము ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నామండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. సో ఫ్లైట్ వచ్చేసి దాంట్లోనే వెళ్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రము వేరే ఎయిర్లైన్స్కి వెళ్ళాను. తర్వాత నుంచి మాత్రం అన్నీ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్కే వెళ్తున్నాము అనమాట. సో మీకైతే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో సీజన్ టికెట్ తీసుకున్నట్టు నేను హైదరాబాద్ టు మస్కట్ తిరుగుతూనే ఉన్నాను. అండ్ నా వీడియోస్లోనే ఆల్మోస్ట్ ఒక 4 వీడియోస్ వరకు ఇవే ట్రావెల్ వీడియోసే ఉంటాయి అన్నమాట. సో ఇది కాకపోతే ఈసారి అమ్మని తీసుకువెళ్తున్నాను ఫస్ట్ టైము. మేమిద్దరం, మా ఇద్దరితో పాటు అమ్మ కూడా జాయిన్ అవుతుంది అనమాట. సో అది కొంచెం హ్యాపీ మూమెంట్. పిల్లల్ని అలా తీసుకెళ్ళాం. యాక్చువల్లీ సాయిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ తనకి కాలేజ్ స్టార్ట్ అవడంతో తను రాలేకపోయాడు. సో అమ్మ ఒకటే వస్తుంది నాతోటి.
నాకు కొంచెం నెక్ పెయిన్ ఉంటుందండి. నేను నార్మల్‌గా కూడా కార్‌లో జర్నీ చేసినప్పుడు అండ్ లాంగ్ జర్నీ లైక్ హైదరాబాద్ నుంచి తణుకు వెళ్తున్నా, ఏలూరుకి అండ్ మా ఊరికి వెళ్తున్నా గానీ ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది కదా! సో, అప్పుడు కూడా నేను ఈ నెక్ బ్యాండ్ అనేది యూజ్ చేస్తాననమాట. సో, ఇది నెక్‌కి బాగా సపోర్ట్‌గా ఉంటుంది. సో, కంపల్సరీ నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇది క్యారీ చేస్తాను. ఒకవేళ ఇన్‌కేస్ మర్చిపోయాను అనుకోండి, ఇక అయిపోయినట్టేనా పని అనుకుంటాం కానీ యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఒమాన్‌కి 3½ అవర్ జర్నీ అండి. సో, సింపుల్ జర్నీ తొందరగా అయిపోతుంది. పెద్దంత హడావిడి రిస్క్ ఏమి ఉండదు అనుకుంటాం కదా! కానీ జనరల్‌గా మనము ఇంటి దగ్గర నుంచి అంటే హైదరాబాద్‌లో నేను మన ఇంటికాడ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది అండి. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్‌కి ఖచ్చితంగా 3 గంటలు ముందుగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. అక్కడికి 4 గంటలు అండ్ జర్నీ టైం వచ్చేసి 3½ అంటే 7½ అవర్. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అండ్ లగేజ్ కలెక్షన్ ఇవన్నీ అయ్యేసరికి 1½ ఈజీగా పడుతుంది. అంటే 8½ అవర్స్. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి రీచ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది అండి. సో 10½ ఆల్మోస్ట్ అన్నీ కలిపి సుమారుగా 11 గంటలు జర్నీ టైం పడుతుందండి. సో 11 గంటలు మనము స్పెండ్ చేయాల్సి ఉంటుంది. క్యాజువల్గా చెప్పాలంటే నార్మల్ జర్నీ అయితే 3½ అవరే ఉంటుంది. బట్ ఈ పైన ఇవన్నీ సెక్యూరిటీ చెకప్లు ఇవన్నీ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మనకి టోటల్గా ఇంటికి చేరేసరికి 11 అవర్స్ టైం అయితే పట్టేస్తుంది అండి. సో ఇప్పుడు అయితే మీరు చూస్తున్నది హైదరాబాద్ ఏరియల్ వ్యూ అండి. సో పైనుంచి చూస్తే మన హైదరాబాద్ సిటీ ఇలా కనిపిస్తుంది. సో హైదరాబాద్ అనే కాదు, ఇండియాలో ఏ సిటీ నుంచి మనము టేక్ ఆఫ్ అయినప్పటికీ కూడా సో కింద చూసినట్లయితే ఇలాగ చక్కగా గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ లైక్ గన్నవరం కానీ, రాజమండ్రి, వైజాగ్ ఇవి చూసినట్లయితే ఇంకా పచ్చగా కనిపిస్తూ ఉంటాయండి. సో చాలా బాగుంటాయి అన్నమాట. పైనుంచి చూసినట్లయితే పంటలతోటి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే సో మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ గ్రీనరీ చూడగానే కదా. సో చాలా నేనైతే ఖచ్చితంగా నేను ఆ డిఫరెన్స్ బాగా ఎంజాయ్ చేస్తాను ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చినట్లయితే. సో రియల్లీ చెప్పాలి, నేను గన్నవరం అయితే అసలు ఎంత గ్రీన్గా పంట పొలాలతోటి ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. సో ఇప్పుడు ఈ సందర్భంగా నాకు అది గుర్తొచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ यात्रियों को अपने टिकट ऑनलाइन बुक करते समय अब शाकाहारी या मांसाहारी भोजन चुनने का विकल्प उपलब्ध है। हमारे प्री ऑर्डर वॉचर की सुविधा के बारे में अधिक जानकारी के लिए कृपया हमारी वेबसाइट www.heritage.in या हमारी काउंसिल पर संपर्क करें। हेरिटेज प्लस स्वच्छ भारत अभियान में शामिल है और विमान में इसके लिए मासिक संयोजन ఒమాన్లో ల్యాండ్ అవుతున్నప్పుడు మళ్ళీ మీకు ఏరియల్ వ్యూ చూపిస్తానండి. సో చూడండి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. సో మేరా భారత్ మహాన్ అంటున్నాం కదా. సో అది అంటే మనుషుల గురించి కాదు, దేశం గురించి. దేశం అయితే గ్రేట్ అండి. సో ఇండియానే, ఇంకా దానికి సాటి ఇంకొకటి ఉండదు. బట్ ఇండియాలో మనుషులు అంటే మన బిహేవియర్ని బట్టి ఇండియాని కూడా డిఫైన్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భంలో. వద్దులేండి, ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు అయితే జనరల్గా విండో సీట్ అందుకే అడుగుతాం కదా బయటికి చూడడానికి. సో ఈసారి అమ్మ ముందే చెప్పింది అనమాట, నాకు విండో సీట్ కావాలని. అందుకని 450 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి విండో సీట్ కొన్నాను అనమాట. సో అంటే ఆబ్వియస్లీ సమ్టైమ్స్ అంటే ఒక్కొక్కసారి ఫ్రీగానే ఉంటాయి, కానీ అంటే ఫ్రీ సీట్స్ కూడా ఉండేవి. బట్ ఇప్పుడు కంపల్సరీ మనం పే చేసి మన సీట్స్ కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడైతే 2 సీట్స్కి, అమ్మో సీట్కి నా సీట్కి 2 కలిపి 750 అయింది. అంటే అది 450 విండో సీట్. అంటే సెంటర్ సీట్ వచ్చేసి అంటే వేరే చోటు కూర్చుంటే అమ్మ ఒప్పుకోదు కాబట్టి సో తన పక్కనే కూర్చోవాలి. దానికి 300 పే చేశాను. అంటే 750 ఎక్స్ట్రా సీట్లు కొనుక్కున్నాను అనమాట. అంటే టికెట్లతో పాటు సీట్లు కూడా కొనుక్కోవాలి. అంటే ఈ జనరల్గా టికెట్ కొనుక్కుంటే మనకు దానికి రిజర్వేషన్ ఉంటుంది కదా. సినిమాకి వెళ్ళినా బస్ ఎక్కినా దానికి ఒక నెంబర్ ఇస్తారు, మీరు ఈ సీట్లో కూర్చోండి అని చెప్తారు కదా, ఎత్తుక్కొని కూర్చుంటాం. ఇక్కడ అలా కాదనమాట. సో టికెట్లో కొనుక్కోవాలి, దాంతోపాటు సీట్లు కూడా కొనుక్కోవాలన్నమాట. ఏం చెప్తామండి, ఇంకేం చెప్పలేం ఇలాంటి వాటికి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు మస్కట్ సిటీ అండి. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. కబుర్లో పడి మస్కట్కి వచ్చేసామన్నమాట మాటల్లోనే. సో ఇప్పుడు మీరు చూస్తుంది మస్కట్ వ్యూ అండి. సో చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అంటే గ్రీనరీ లేదు
ఫీల్ అంటే ఆ గ్రీనరీ వల్ల వచ్చే హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో నేచర్ వల్ల, సో అది కొంచెం మిస్ అవుతాం తప్ప, సో రిమైనింగ్ అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. గవర్నమెంట్ కానీ రూల్స్ కానీ లాస్ కానీ సో అవన్నీ కూడా పక్కాగా ఫాలో అవుతారండి. సో మనుషులు కూడా పక్కాగా అంటే అక్కడ లోకల్ వాళ్ళు అయినప్పటికీ బయట వాళ్ళు ఎవరికైనా సరే లా అనేది సో ఈక్వల్గా వర్క్ చేస్తుంది. సో కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. సో పెట్టుకున్న రూల్స్ని ఎవరు వైలేట్ చేయరు. ఏదైనా మనం ట్రాఫిక్ సిగ్నల్గా స్పీడ్ ఇంతే అంటే అంతే ఫాలో అవ్వాలి, ఎవరైనా సరే అంతే ఫాలో అవ్వాలి. అంతేగాని నేను మినిస్టర్ని కొడుకుని సారీ ఇప్పుడు మళ్ళీ అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడైనా సరే అంటే జనరల్గా డెవలప్ అయిన కంట్రీస్లో ఎందుకు డెవలప్ అవుతాయి అంటే వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఎర్లీగా తొందరగా వాళ్ళు డెవలప్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి కంట్రీ అండి, చాలా మంచి పీపుల్ ఉంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది అండి. కొంచెం ఏంటి అని అంటే మనకు తెలిసిందే కదా, కొంచెం డ్రై ఏరియా ఉంటుంది అండ్ కొంచెం వాటర్ అనేది తాగడానికి డ్రింకింగ్ వాటర్ అంతా మనంత అవైలబిలిటీ ఉండదు, కానీ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఇది ఈ కంట్రీ గురించి చెప్పాలి అనుకున్నది. అండ్ ఇప్పుడైతే మనం ల్యాండ్ అయిపోయామండి, ఇంకా మస్కట్కి రీచ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం టెన్షన్గా ఉంది, చూడాలి. నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అమ్ము వీసా కోసం మేము ఓకే టు బోర్డ్ చేయించేసామండి. ఒమాన్లో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఆఫీస్లో మేము ఓకే టు బోర్డ్ చేయించడం వల్ల అమ్ముకి ఇమిగ్రేషన్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కేవలం ఆమె దగ్గర ఉన్న జిరాక్స్ కాపీ చూపించినప్పటికీ వాళ్ళు స్టాంప్ వేసేసారనమాట. సో తనకి 2 years వీసా అయితే అలాట్ చేసేసారు. అండ్ రిమైనింగ్ కూడా చాలా తొందరగా అయిపోయినాయి హెచ్ ముషరఫ్ ఉండడం వల్ల. సో నా వ్యాక్సినేషన్ గురించి కానీ కోవిడ్ టెస్టుల గురించి కానీ వాళ్ళు నన్ను ఏం అడగలేదు అనమాట. సో చాలా క్లియర్గా చాలా తొందరగా, అంటే అంతకుముందు కొంచెం టైం పట్టేది, ఈసారి అయితే చాలా తొందరగా మేము బయటకు వచ్చేసామండి. సో ఆల్మోస్ట్ ఒక 40-45 minutesలోనే మేము అన్నీ కూడా ఇమిగ్రేషన్ చెక్ ఇన్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. సో బయట అయితే వెంకట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మేము బోర్డింగ్ వచ్చినప్పుడే తనకి కాల్ చేసి చెప్పాము ఏ టైంలో స్టార్ట్ అవుతున్నామని. సో దాని ప్రకారమే తనకు కూడా వచ్చేసి ఉన్నారనమాట. సో అమ్ము వాళ్ళ డాడీని చూసి ఆల్మోస్ట్ 9 months అయిపోయిందండి మళ్ళీ. సో 9 months తర్వాత మేము మా ఫ్యామిలీ ఒక చోటుకి వచ్చాము. ఇప్పుడు కూడా సాయి మిస్ అయ్యాడు అనమాట. సో అది ఫీలింగ్ ఉంది ఇంకా మాకు, మేము నలుగురం కలుసుకోలేదు అని చెప్పేసి. బట్ ఎనీహౌ ఏం చేస్తామో ఆ పరిస్థితులు అలా జరుగుతున్నాయి 2 years నుంచి. సో ఇప్పుడైతే ఇంకా వెంకట రాగానే లగేజ్ అదంతా తీసుకునేసి, అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే టైం ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది అనమాట. అంటే మార్నింగ్ 7కి బయలుదేరాం కదా మేము. సో 4 అంటే ఇండియాలో 5:30, అంటే మార్నింగ్ 7కి మేము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత కొంచెము కాఫీ అది తాగాము అంతే, ఇప్పటి వరకు ఇంకేం తినలేదు. అండ్ సారీ ఫ్లైట్లో వాళ్ళు కొంచెం శాండ్విచ్ ఇచ్చారు. సో ఆ శాండ్విచ్ ఒకటి తిన్నామన్నమాట. సో ఇంకేం తినలేదు. ఇక అందుకనేసి ఇక డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ మేము రెస్టారెంట్కి వెళ్ళేసి ఏమైనా తిందాం అనుకుంటున్నాము. సో అమ్మ అయితే పాపం చాలా డల్గా అయిపోయింది, ఎనర్జీ లేదు అనమాట. సో దాని ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో అక్కడి నుంచి మేము సూర్కి బయలుదేరామండి. సో సూరు మస్కట్ నుంచి 2 hours జర్నీ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయిపోయింది. కొన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.